నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలా కాలం నుండి ఇప్పుడు జాబ్ చేస్తున్నాము. ఇంకేం చేస్తాము, ఒక బిజినెస్ చేస్తూ కొంతమందికి జాబ్స్ కల్పించి అట్లీస్ట్ 10 మెంబర్స్కు నేను జీవనోపాధిని కల్పించగలిగితే ఒక సంతృప్తిగా ఉండేది అనిపించేది. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు అది కోరిక తీరిపోయిందని అనిపిస్తుంది. ఎలాంటి రిగ్రెట్ లేదు అనిపిస్తుంది. ఎలాగంటే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాగా చాలామంది నా వెనకాల పనిచేయడం, నా గురించి నా వెనకాల నన్ను ఫాలో అయ్యి ఇంత టైం ఎలా ఉంటుంది, నాకు అసలుకి టైమే కుదరదు. సో జాబ్కి వెళ్ళి రావడం, ఇంట్లో పని చేసుకోవడం, సో ఇలా యూట్యూబ్ వీడియోస్ ఇంకా చేయాలని అంటే నాకు టైం కూడా కుదరడం లేదు. సో ఇలా చాలామందికి నా గురించి డిటెక్టివ్ చేయడానికి, నా గురించి ఇలా సెర్చ్ చేయడానికి ఇంతమందికి ఇంత టైం ఎలా కుదురుతుంది? సో నాకు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది నా మీద ఫోకస్ పెట్టి ఇంత టైం తీసుకొని నా గురించి సెర్చ్ చేస్తూ, నా గురించి నలుగురికి తెలియజేస్తూ, అసలు నాకు తెలియకుండా ఇంతమంది ఎంప్లాయీస్ నా వెనకాల పనిచేస్తున్నారా అంటే నాకు ఇంతమంది సెక్యూరిటీ ఉందా, ఇంతమంది సెక్యూరిటీని నేను పెట్టుకోగలిగానా అనే భావన వస్తుంది. సో నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు నాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. సో ఇంతమందిని నేను కనీసం పే కూడా చేయలేకుండా నాకు ఫ్రీగా ఇంతమంది పనిచేస్తున్నారని అంటే నాకు ఎంత ఆనందం వేస్తుందో చూడండి. నా వెనకాల ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాగా నా విషయాలన్నీ తెలుసుకొని రీసెర్చ్ చేసి మరి నన్ను ప్రమోట్ చేయడము, నలుగురి దగ్గర నా గురించి చెప్పడము, నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి నాకు టైం దొరకట్లేదు. అలాంటిది నా వెనకాల ఒక ప్రైవేట్ డిటెక్టివ్ లాగా చాలామంది, అంటే ఒకరిద్దరు కాదు, కనీసం ఒక 10 మెంబర్స్ నా వెనకాల రీసెర్చ్ చేసి మరి నా గురించి ప్రమోట్ చేస్తున్నారంటే ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి చెప్పండి. సో జీవితంలో ఒక వెలితి ఉండేది, నేను ఇంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి, ఒక బిజినెస్ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి అనుకునే రిగ్రెట్ అనేది ఇప్పుడు అది తీరిపోయింది. సో ఇలాంటిది మీకు ఎక్కడైనా ఎదురుపడిందా? వితౌట్ పే తీసుకుంటూ ఇంత సర్వీస్ చేయడం అని అంటే వాళ్లకు అసలు ఒకసారి సెల్యూట్ చేయాల్సిందే. ఇలా ఇంకెవరికైనా నా వెనకాల ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేస్తూ నాకు సెక్యూరిటీగా ఉండాలి అనిపిస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. నేను ఓపెన్ హ్యాండ్గా చెప్తున్నాను, నా వెనకాల ఇలా ప్రైవేట్ డిటెక్టివ్గా పనిచేయాలి అనుకుంటే మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ వెనకాల కూడా ఇలాంటి డిటెక్టివ్ రీసెర్చ్ చేసి మీకోసం పనిచేస్తున్నారా? మీకోసం ఒక సెక్యూరిటీని పెట్టుకున్నారా? ఎందుకంటే నా వెనకాల ఇంత సెక్యూరిటీ ఉంది అనేది నాకు గర్వంగా ఫీల్ అవుతుంటాను. మీలో అలా ఎవరికైనా అనిపించిందా? ఇలాంటి అనుభవం మీకు కలిగితే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.